హాయ్ అండి. నమస్కారం అండి. మీరు బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనము ఈ మిరియాల చారు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, చిన్నులపాయ, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ మిక్సీ వేసుకొని వద్దాం. పచ్చి తాలింపులు వేసుకోవచ్చు. స్టార్ట్. మిక్సీ వేసుకొని వద్దాం. వీటిని ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చిన్నులపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వద్దాం. రకంగా మిక్సీ వేసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆల్రెడీ ఒకటి వేసా. కొంచెం వేడెక్కినాక ముందుగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, చారులోకి మెంతులు వేస్తే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, ఇందాక చెప్పటం మర్చిపోయా. 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు ఇందాక చెప్పటం మర్చిపోయా. మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న మసాలా ఇది కొంచెం ఫ్రై అయినాక టమాటా,
ఉప్పు, టమాటా మగ్గిద్ది. కొంచెంసేపు మూత వేసి పెట్టుకున్నాం మగ్గి. ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాం. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా యాగనియాలి. చింతపండు బాగా కలిపి పోసుకోండి. ఇప్పుడే దీంట్లో ఉప్పు కారం ఇవన్నీ చూసుకోవాలి. వేసి కొంచెం వేసుకొని ఉప్పు కారం పులుసు అవన్నీ చూసుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లో సరిపోయినాయండి. దీని మీద మూత పెట్టుకుంది. బాగా రసం బాగా మరుగుతుందండి. ఈ మరిగే టైంలో మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. రసం రెడీ అయిపోయిందండి. ఈ రసం జలుబు చేసినా దగ్గున్నా మనకేం తినాలనిపించకపోయినా కానీ ఈ రసం చేసుకొని వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ఎంత బాగలేకపోయినా కానీ ఈ రసంతో అన్నం తింటే జలుబు దగ్గు అవన్నీ కూడా తగ్గుతాయండి. మిరియాల రసం చాలా మంచిది వేడివేడి అన్నంలో. ఇది జలుబు ఉన్న వాళ్ళకే కాదు, బాలింతలు డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇట్లా రసం చేసుకొని బాలింతలకు కూడా ఇట్లా రసం పెడతారండి. వేడి అన్నంలో ఈ రసం వేసుకొని వేడి అన్నంలో రసం వేసుకొని సైడ్కి అప్పడాలు పెట్టుకొని ఈ రసంతో అన్నం తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. దీనిలోకి అదే కాదండి, చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను. చిక్కుడుకాయలు ఉడకబెట్టి ఎల్లిపాయ కారం కొట్టి ఫ్రై చేశాను. ఈ చారులోకి ఇది కూడా కాంబినేషన్ సూపర్గా ఉండిద్దండి. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.